అంత కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపావు? ఎలాగో ఎక్కించారు స్వామీజీ, మీరే కాపాడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా? బంగారు జురికమ్మ కలిసి ఉన్నట్టు కదండి, మీరే రక్షించారట, ఆయన చెప్పాడండి. సరే, సాయం సంగతి చెప్పాడు, మరి దక్షిణలో గట్రా ఉంటాయి, వాటి సంగతి కూడా ఆయన చెప్పాడు. చెప్పాడండి, ఎంతైనా పర్వాలేదండి. పర్వాలేదు కదా, ఉండు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా? భానుజీ హియర్. మనం అర్జెంటుగా ఆశ్రమంలో కలుసుకోవాలి. డాక్టర్, యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్. హలో సిస్టర్, భానుజీ హియర్. నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం. నమస్కారం అండి. ఓ, సుఖీ భవ. జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఇదేం చిన్న విషయం కాదు. కారా అక్కడ ఉండిపోయింది, ఇతని బూట అతనికి దొరికిపోయింది. మరి ఈ భీమరాజును అతను గుర్తు పట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయ జరిగినట్టు జరిగిపోవాలి. అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి. నేను రాజధాని చుట్టూ తిరిగినందువల్ల జరగాలి. మరి దానికి ఖర్చు 1 లక్ష కావచ్చు, 10 లక్షలు కావచ్చు. నువ్వు తట్టుకోగలవా? ఉందండి, నా ప్రాణాలు కాపాడండి. సరేనయ్యా, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు. నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు. పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున ఇచ్చేయి. చేయించినందుకు నాకు 2 ఇచ్చేయి. స్వామీజీకి పర్సనల్ గా 2 ఇచ్చేయి. మరి ఈ ఆశ్రమాన్నంతా అభివృద్ధి పరచాలిగా, దానికి 2 ఇచ్చేస్తాడు. అలాగేనండి, నన్ను మాత్రం ఈ గండం నుంచి కాపాడండి. అలాగేనయ్యా. ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది. 3 రోజుల క్రితమే ఇతను కారు ఎవడో ఎత్తుకుపోయాడు. ఎవరు ఎత్తుకుపోలేదు కదండి. మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు 3 రోజుల క్రిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు. కారు సరేనండి, మరి నా కాలు బూట ఆయన దగ్గర ఉండిపోయింది కదండి. అవును, ఆ బూటు ఏ రంగు? ఎరుపు రంగు అండి. ఎరుపు రంగు. ఇన్స్పెక్టర్ గారు, ఆ బూటు ఏ రంగు? నల్ల రంగు బూటు. ఇక నీ విషయం, నువ్వు కాలు విరిగి 6 రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు. మరి చారలేదు కదండి. చేరావయ్యా. 6 రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్ను హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు. కాలు విరిగి చేరినట్టు 28వ తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది. ఏం డాక్టర్? మరి కాలు విరగలేదు కదండి. స్వామీజీ, కాలు విరగలేదట. కాలు విరగలేదా? ఇప్పుడు విరుగుతుంది. ఈ నెల 2వ తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్లో 5గురు చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం. దీనికి మీరేమంటారు? ఏమంటాను, కలికాలు అనుకుంటాను, ఏడుస్తూ కూర్చుంటాను. మీరు అడిగే నాటికి 4 రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటండి? ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రో వెళ్ళి ఆ పని చేసి వచ్చుండొచ్చుగా. ఎలా వెళ్తానండి? అప్పటికే నా కాలు విరిగి 6 రోజులైంది. చూడండి, ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు. ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలవుతుందంటారా? 2వ తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది. 29వ తేదీన ఆయన మెట్ల మించి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యా. 30వ తేదీన కట్టు కట్టాను. 1వ తేదీన చెక్ చేశాను. 6వ తేదీన కూడా చెక్ చేశాను. 29వ తేదీయే కట్టు విప్పాలి, ఇంకా విప్పలేదు. ఈ నెల 2వ తేదీ కదండి. ఆ రోజు నైట్ డ్యూటీ నాకే వేశారండి. డ్యూటీ కదండి, ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడండి మనం ఒకటే దగ్గేశారండి. ఏమిటా లేచి చూశానండి, కాలు చేత్తో పట్టుకుని గిరగిర 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 గింగలు తిరిగిపోయాడండి. కాలు నొప్పు కదండి, ఒకటే ఏడుపండి. ఆ బాధ నేను చూడలేకపోయానండి. వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశానండి. ఆయన ఏదో ఇంజక్షన్ చెప్పారండి. ఆ ఇంజక్షన్ ఆయనకు పొడి చేశానండి. ఆ పొడవడం 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 తెల్లవారు సూర్యుడు పొడిచినా లేవలేదండి. మధ్యాహ్నం నడినెత్తులకు వచ్చినా లేవలేదండి. ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే, నేను మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు అప్పుడు లేదండి. అంతవరకు బెడ్ మంచం దిగనే లేదండి. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3లో కోర్టు వారికి దాఖలు చేశాం. అదంతా పచ్చబద్ధం. చూసింది నేను. ఆర్డర్ ఆర్డర్. నో నో యువర్ ఆనర్. ఇతనితో పాటు మరొక ఆమె నన్ను చూచారు. నేను వాళ్ళని వెంబడించాను. వాడు పారిపోయారు. పారిపోతూ ఉండగా ఇతను బూచిగూడి కింద పడింది. అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను. ఎస్ మేడం, వారు పోలీస్ స్టేషన్కి వచ్చిన మాట నిజం. అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం. వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం. బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం. నేను వెంటనే నా స్టాఫ్తో ఆ స్పాట్కు వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను. ఆ కారు ఎవరిది? అయింది.
మిస్టర్ భీమరాజు, ఆయన పేరు మీద సి బుక్ ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఆ కారు నాదే మేడం. నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కారుని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఎస్ మేడం, ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం. యువర్ ఆనర్, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3లో కోర్టు వారికి దాఖలు ఆ చేశారు. తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాం. యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కారు జాడ తెలియలేదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కారు అని తెలిసింది. బహుశా ఆ కారు ఎత్తుకెళ్లిన వాడి ఈ యాక్సిడెంట్ చేసుంటాడని నా ఉద్దేశం. నో నో యువర్ ఆనర్, యాక్సిడెంట్ చేసింది ఇతనే, నేను చూసింది కూడా ఇతన్ని, నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతన్ని. ఆ బూటు ఆధారంగా అతన్ని పట్టుకోవాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ చక్రధర్, ఇదేనా మీరు ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బూటు? నో నో యువర్ ఆనర్, నేను ఇచ్చింది ఈ బూటు కాదు, ఎర్ర బూటు. అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూటే. ఆ బూటు రంగు కూడా రిజిస్టర్లో నోట్ చేశాను. ఆ ఉద్రేకంలో, ఆ చీకట్లో అది ఎరుపో నలుపో పాపం వారు చూసుండకపోవచ్చు. ఇన్స్పెక్టర్, ఎరుపో నలుపో తెలియంది నాకు కాదు, మీకు. నిజం చెప్పు, నిజం చెప్పు. మిస్టర్ చక్రధర్, దిస్ ఈస్ కోర్ట్. నడిపదారిలో వాదించుకున్నట్టు, నడిపదారిలో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీత్యా నేరం. అడిగిన దానికే సమాధానం చెప్పండి, అడిగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ. వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాజు అనబడే వ్యక్తి మీద ఉన్న పగతో, ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో ఆ పాత కక్షని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది కదా, తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావం